Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic octopus, starfish, lobsters, sea anemones, shrimps in ornamental fishery cluster paper for 6th sem BSc fishery students. Octopus. The body of octopus is covered with chromatophores. Octopus యొక్క బాడీ అనేది క్రోమటోఫోర్స్తో కవర్ చేయబడి ఉంటుందన్నమాట. అన్లైక్ మోస్ట్ యానిమల్స్ ద ఆక్టోపస్ హ్యాస్ ఎ రెక్టాంగులర్ ప్యూపల్. అన్లైక్ మోస్ట్ యానిమల్స్ లాగే ఆక్టోపస్కి రెక్టాంగులర్ ప్యూపల్ అనేది ఉంటుంది. ఇట్ యూజువల్లీ కమ్స్ అవుట్ ఎట్ నైట్ టు ఫీడ్ ఆన్ స్మాల్ ఇన్వర్టిబ్రేట్స్ ఆర్ స్లీపింగ్ ఫిష్. డ్యూరింగ్ నైట్ టైం ఇది బయటకు వచ్చి స్మాల్ ఇన్వర్టిబ్రేట్స్ ఆర్ స్లీపింగ్ ఫిష్ని తింటుంది అనమాట. ఇట్ యూజెస్ ఇట్ 8 టెంటికల్స్ డ్యూరింగ్ ఫీడింగ్ టైం. డ్యూరింగ్ ఫీడింగ్ టైంలో వాటి యొక్క 8 టెంటికల్స్ని యూజ్ చేసుకుంటుంది. మీరు ఏమంటున్నారు అంటే ఆక్టోపస్ యొక్క బాడీ అనేది క్రోమటోఫోర్స్తో కవర్ చేయబడి ఉంటుంది. అన్ని యానిమల్స్ లాగే ఆక్టోపస్కి రెక్టాంగులర్ ప్యూపుల్ ఉంటుంది. డ్యూరింగ్ నైట్ టైం ఇది బయటకు వచ్చి స్మాల్ ఇన్వర్టిబ్రేట్స్ని కానీ స్లీపింగ్ ఫిష్ని కానీ తింటుంది. డ్యూరింగ్ ఫీడింగ్ టైంలో వాటి యొక్క 8 టెంటికల్స్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. The octopus will do best in an aquarium if provided with plenty of live rock and ample hiding places and a large area in which to move. ఆక్వేరియంలో ఆక్టోపస్ అనేది ఎప్పుడు బెస్ట్గా ఉంటుందంటే ఎప్పుడైతే ఆక్వేరియంలో ప్లెంటీ ఆఫ్ లైవ్ రాక్ ఉండి యాంపుల్ హైడింగ్ ప్లేసెస్ ఉండి లార్జ్ ఏరియా కనుక ఉంటే అలాంటి ఆక్వేరియంస్లో ఆక్టోపస్ అనేది బెస్ట్గా ఉంటుంది అనమాట. ద ఐడియల్ లైట్నింగ్ ఫర్ దిస్ ఆక్వేరియం ఈజ్ డిమ్ యాక్టింగ్ లైట్నింగ్. ఈ ఆక్వేరియంకి ఐడియల్ లైట్నింగ్ ఏంటి అంటే డిమ్ యాక్టింగ్ లైట్నింగ్ అనమాట. కవర్ ఆల్ ట్యాంక్ ఓపెనింగ్స్ వెరీ వెల్ ఆర్ ఇట్ విల్ ట్రై టు ఎస్కేప్. ట్యాంక్ యొక్క అన్ని ఓపెనింగ్స్ని కవర్ చేయాలి, లేకపోతే ఇది ఎస్కేప్ అయిపోతుంది అనమాట. ద ఆక్టోపస్ ఈజ్ సెన్సిటివ్ టు హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్ అండ్ కాపర్ బేస్డ్ మెడికేషన్స్. ఆక్టోపస్ అనేది హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్కి అండ్ కాపర్ బేస్డ్ మెడికేషన్స్కి సెన్సిటివ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆక్వేరియంలో ఆక్టోపస్ అనేది బెస్ట్గా ఉండాలి అంటే ఆక్వేరియం అనేది ఎలా ఉండాలి అంటే ఆక్వేరియంలో ప్లెంటీ ఆఫ్ లైవ్ రాక్ ఉండాలి, యాంపుల్ హైడింగ్ ప్లేసెస్ ఉండాలి అండ్ లార్జ్ ఏరియా ఉండాలన్నమాట. అలాంటి ఆక్వేరియంస్లో ఆక్వేరియం అలా ఉంటే కనుక అలాంటి ఆక్వేరియంస్లో ఆక్టోపస్ అనేది బెస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఆక్టోపస్ అనేది ఎప్పుడు ఆక్వేరియంలో బెస్ట్గా ఉంటుందంటే ఏ ఆక్వేరియంలో అయితే ప్లెంటీ ఆఫ్ లైవ్ రాక్ ఉంటుందో అండ్ యాంపుల్ హైడింగ్ ప్లేసెస్ ఉంటాయో అండ్ లార్జ్ ఏరియా ఉంటుందో అలాంటి ఆక్వేరియంస్లో ఆక్టోపస్ అనేది బెస్ట్గా ఉంటుంది అనమాట. ఐడియల్ లైట్నింగ్ ఏం చెప్తున్నారు ఇక్కడ? డిమ్ యాక్టింగ్ లైట్నింగ్ అనేది ఐడియల్ లైట్నింగ్ అని చెప్తున్నారు. ట్యాంక్ ఆఫ్ ఓపెనింగ్స్ మనం కవర్ చేయాలన్నమాట, లేకపోతే అది ఎస్కేప్ అయిపోతుంది. ఆక్టోపస్ అనేది హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్స్కి అండ్ కాపర్ బేస్డ్ మెడికేషన్స్కి సెన్సిటివ్ అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ కెన్ బి డిఫికల్ట్ టు అక్లిమేట్ ఇన్ టు ఎ న్యూ ఎన్విరాన్మెంట్. ఇది న్యూ ఎన్విరాన్మెంట్కి అక్లిమేట్ అవ్వడం అనేది డిఫికల్ట్ మాట. ఆల్వేస్ అప్రోచ్ ద ఆక్టోపస్ స్లోలీ టు అవాయిడ్ కాజింగ్ ఇట్ టు రిలీజ్ ఇట్స్ ఇన్ క్లౌడ్ ఇన్ డిఫెన్స్. ఇన్ ద aquarium, this release of ink will necessitate a larger water change to avoid its death. జనరల్గా ఆక్టోపస్ని అప్రోచ్ అయ్యేటప్పుడు స్లోగా అప్రోచ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే అది డిస్టర్బ్ అయితే కనుక ఆక్టోపస్ అనేది డిస్టర్బ్ అయితే ఇంక్ క్లౌడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ రిలీజ్ అయిన ఇంక్ క్లౌడ్ అనేది యాక్వేరియంలో ఉన్న వాటర్తో కంబైన్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన ఇంక్ క్లౌడ్ అనేది ఆక్టోపస్కి బెనిఫిటే, కానీ యాక్వేరియంలో ఉన్న రిమైనింగ్ యానిమల్స్కి సఫోకేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నమాట. ద ఆక్టోపస్ కెన్ బి ఫెడ్ ష్రింప్ అండ్ మజిల్ మీట్. ఆక్టోపస్కి ఏమిస్తామంటే ష్రింప్ అండ్ మజిల్ మీట్ని ఇస్తాము. ఇట్ విల్ ఆల్సో ఈట్ లైవ్ క్రేఫిష్ అండ్ ఫీడర్ ష్రింప్. ఇది లైవ్ క్రేఫిష్ని ఫీడర్ ష్రింప్ని కూడా తింటుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది న్యూ ఎన్విరాన్మెంట్కి అక్లిమేట్ అవ్వడం అనేది కష్టమని చెప్తున్నారు. మన ఆక్టోపస్ని అప్రోచ్ అయ్యేప్పుడు స్లోగా అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే అది డిస్టర్బ్ అయితే కనుక ఇంక్ క్లౌడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ రిలీజ్ అయిన ఇంక్ క్లౌడ్ అనేది ఆక్టోపస్కి బెనిఫిటే, కానీ యాక్వేరియంలో ఉన్న రిమైనింగ్ ఆర్గానిజమ్స్కి సఫోకేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఆక్టోపస్కి మనం ష్రింప్ ఆర్ మజిల్ మీట్ని ఇస్తాము. అది లైవ్ క్రేఫిష్ని కానీ ఫీడర్ ష్రింప్ని కూడా తింటుంది అనమాట. లైవ్ క్రేఫిష్ని ఫీడర్ ష్రింప్ని కూడా ఇది తింటుంది. ఇక్కడ ఆక్టోపస్ అనేది ఇంక్ క్లౌడ్ని రిలీజ్ చేస్తుంది కదా, రిలీజ్ అయిన ఇంక్ క్లౌడ్ అనేది ఆక్టోపస్కి బెనిఫిటే, కానీ ఆక్వేరియంలో ఉన్న రిమైనింగ్ ఆర్గానిజమ్స్కి సఫోకేషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్,
keep salinity within a narrow range, approximately 1.02 to 1.023 for most species. Salinity range అనేది ఎంత ఉంచాలని చెప్తున్నారు, 1.022 నుంచి 1.023 మధ్య ఉంచాలన్నమాట. pH అనేది 8.2 ఉండాలి. వెల్ ఆక్సిజనేటెడ్ వాటర్లో ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉండాలి. వార్మ్ వాటర్ ఆక్టోపసెస్ ప్రిఫర్ ఏ వాటర్ టెంపరేచర్ ఆఫ్ 76 to 78 degrees centigrade Fahrenheit. వార్మ్ వాటర్ ఆక్టోపస్కి వాటర్ టెంపరేచర్ ఎంత ఉండాలి, 76 నుంచి 78 degrees Fahrenheit ఉండాలన్నమాట. నెక్స్ట్ స్టార్ ఫిష్. The red knob sea star, also known as the red spine star, African sea star and red knobbed starfish. The red knob sea star మనం ఏమంటామంటే రెడ్ స్పైన్ స్టార్ అంటాము, ఆఫ్రికన్ సీ స్టార్ అంటాము, రెడ్ knobbed starfish అంటామన్నమాట. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ షాలో టైడల్ పూల్స్. ఇది షాలో టైడల్ పూల్స్లో కనిపిస్తుంది అన్నమాట. ద రెడ్ నాబ్ సీ స్టార్ రిక్వైర్స్ ఏ లార్జ్ ఆక్వేరియం విత్ యాంపుల్ సప్లైస్ ఆఫ్ లైవ్ రాక్. ఈ రెడ్ నాబ్ సీ స్టార్కి లార్జ్ ఆక్వేరియం ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కువ లైవ్ రాక్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు హై లెవెల్స్ ఆఫ్ కాపర్ బేస్డ్ మెడికేషన్స్ అండ్ విల్ నాట్ టాలరేట్ హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్స్. ఇది హై లెవెల్స్ ఆఫ్ కాపర్ బేస్డ్ మెడికేషన్స్కి ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్స్ని టాలరేట్ చేయలేదన్నమాట. బ్రీడింగ్ ఇన్ అన్ ఆక్వేరియం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ విత్ నో డిస్టింగ్విషింగ్ క్యారెక్టరిస్టిక్స్ టు హెల్ప్ డిఫరెన్షియేట్ మేల్ ఫ్రమ్ ఫిమేల్స్. ఆక్వేరియంలో బ్రీడింగ్ అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అని చెప్తున్నారు. నో డిస్టింగ్విష్ క్యారెక్టర్స్ అనే మేల్స్ని ఫిమేల్స్ నుంచి డిస్టింగ్విష్ చేయడానికి ఎటువంటి డిస్టింగ్విష్ క్యారెక్టర్స్ అనేవి లేవు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇవి జనరల్గా హై లెవెల్స్ ఆఫ్ కాపర్ బేస్డ్ మెడికేషన్స్కి సెన్సిటివ్ అండ్ హై లెవెల్స్ ఆఫ్ నైట్రేట్స్ని టాలరేట్ చేయలేమన్నమాట. ఆక్వేరియంలో బ్రీడింగ్ అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అని చెప్తున్నారు, ఎందుకంటే ఫిమేల్స్ నుంచి మేల్స్ని డిఫరెన్షియేట్ చేయలేమన్నమాట, ఎందుకంటే డిస్టింగ్విష్ క్యారెక్టర్స్ లేవన్నమాట. నెక్స్ట్, ఇక జనరల్గా మన ఆక్వేరియంలో బ్రీడింగ్ అనేది డిఫికల్ట్ అని చెప్తున్నారు, ఎందుకనంటే నో డిస్టింగ్విష్ క్యారెక్టర్స్ టు హెల్ప్ డిఫరెన్షియేట్ మేల్స్ ఫ్రమ్ ఫిమేల్స్. ఫిమేల్స్ నుంచి మేల్స్ని డిఫరెన్షియేట్ చేద్దాము అంటే ఎటువంటి డిస్టింగ్విష్ క్యారెక్టర్స్ అనేవి లేవు అని చెప్తున్నారు. ద రెడ్ నాబ్ సీ స్టార్ ఈజ్ వెరీ ఇంటాలరెంట్ ఆఫ్ సడన్ చేంజెస్ ఇన్ ఆక్సిజన్ లెవెల్, సెలినిటీ అండ్ pH ఆఫ్ ద వాటర్ అండ్ కెనాట్ టాలరేట్ కాపర్ బేస్డ్ మెడికేషన్స్. ఈ రెడ్ నాబ్ సీ స్టార్ అనేది సడన్ చేంజెస్ ఇన్ ఆక్సిజన్ లెవెల్స్లో కానీ సెలినిటీలో కానీ pHలో కానీ సడన్ చేంజెస్ వస్తే ఈ రెడ్ నాబ్ సీ స్టార్ అనేది టాలరేట్ చేయలేదు అని చెప్తున్నారు. అండ్ కెనాట్ టాలరేట్ కాపర్ బేస్డ్ మెడికేషన్స్ కూడా టాలరేట్ చేయలేదు అన్నమాట. ఈ రెడ్ నాబ్ సీ స్టార్ అనేది ఆక్సిజన్ లెవెల్స్లో కానీ సెలినిటీలో కానీ pHలో కానీ సడన్ చేంజెస్ వస్తే ఆ సడన్ చేంజెస్ని ఈ రెడ్ నాబ్ సీ స్టార్ అనేది టాలరేట్ చేయలేదు అండ్ కాపర్ బేస్డ్ మెడికేషన్స్ కూడా టాలరేట్ చేయలేదు అనమాట. ద డ్రిప్ ఎక్లిమేషన్ మెథడ్ ఈస్ హైలీ రికమెండెడ్ ఫర్ ఆల్ సీ స్టార్స్ డ్యూ టు దేర్ ఇంటాలరబిలిటీ టు చేంజెస్ ఇన్ వాటర్ కెమిస్ట్రీ. ఈ డ్రిప్ ఎక్లిమేషన్ మెథడ్ అనేది హైగా రికమెండ్ చేస్తారన్నమాట అన్ని సీ స్టార్స్కి, ఎందుకనంటే ఈ సీ స్టార్స్ అనేవి వాటర్లో వచ్చే చేంజెస్ని టాలరేట్ చేయలేవు కాబట్టి డ్రిప్ ఎక్లిమేషన్ మెథడ్ని ఎక్కువ రికమెండ్ చేస్తారు అన్ని సీ స్టార్స్కి. ఈ షుడ్ నెవర్ బి ఎక్స్పోజ్ టు ఎయిర్ వైల్ హ్యాండిల్ చేసేటప్పుడు ఎయిర్కి ఎక్స్పోజ్ చేయకూడదు అనమాట. ఇన్ ద అక్వేరియం ద డైట్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ చాపర్ క్రామ్స్, షింప్, ఫిష్ అండ్ స్క్విడ్ ఫెడ్ వన్స్ ఏ వీక్. ఆక్వేరియంలో డైట్ అనేది ఎలా ఉండాలంటే చాపర్ క్రామ్స్ ప్రొవైడ్ చేస్తాము, షింప్ని ఇస్తాము, ఫిష్ని ఇస్తాము అండ్ స్క్విడ్ని ఇస్తాము వన్స్ ఏ వీక్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెడ్ నాబ్ సీ స్టార్ అనేది ఆక్సిజన్ లెవెల్స్లో కానీ లేకపోతే సెలినిటీలో కానీ లేకపోతే pHలో వచ్చే సడన్ చేంజెస్ని టాలరేట్ చేయలేదు. రెడ్ నాబ్ సీ స్టార్ అనేది ఆక్సిజన్ లెవెల్స్లో కానీ సెలినిటీలో కానీ pHలో కానీ వచ్చే సడన్ చేంజెస్ని టాలరేట్ చేయలేదు, కాపర్ బేస్డ్ మెడికేషన్స్ కూడా టాలరేట్ చేయలేదు. డ్రిప్ ఎక్లిమేషన్ మెథడ్ అనేది హైగా రికమెండ్ చేస్తారన్నమాట అన్ని సీ స్టార్స్కి, ఎందుకంటే వాటర్లో వచ్చే చేంజెస్ని టాలరేట్ చేయలేదు కాబట్టి డ్రిప్ ఎక్లిమేషన్ మెథడ్ని రికమెండ్ చేస్తారన్నమాట అన్ని సీ స్టార్స్కి. ఈ జనరల్గా దీన్ని ఎయిర్కి హ్యాండ్లింగ్ చేసినప్పుడు డ్యూరింగ్ హ్యాండ్లింగ్ టైంలో ఎయిర్కి ఎక్స్పోజ్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ఆక్వేరియంలో డైట్ ఎలా ఉంటుందంటే చాపర్ క్రామ్స్ ప్రొవైడ్ చేస్తాము, షింప్ని ఇస్తాము, ఫిష్ని ప్రొవైడ్ చేస్తాము అండ్ స్క్విడ్ ఫెడ్ అనేది వన్స్ ఏ వీక్ అన్నమాట. నెక్స్ట్, స్టార్ ఫిష్ విల్ రిక్వైర్ ఫుల్ స్పెక్ట్రమ్ లైట్నింగ్ అండ్ పవర్ఫుల్ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్. స్టార్ ఫిష్కి ఫుల్ స్పెక్ట్రమ్ లైటింగ్ అనేది అవసరము అండ్ పవర్ఫుల్ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా అవసరం అన్నమాట. వాటర్ టెంపరేచర్ షుడ్ స్టే బిట్వీన్ 72 and 78 degrees Fahrenheit. వాటర్ టెంపరేచర్స్ అనేది 72 నుంచి 78 degrees Fahrenheit మధ్య ఉంచాలి. బై సెలినిటీ లెవెల్స్ కెన్ రేంజ్ ఎనీవేర్ బిట్వీన్ వాల్యూస్ ఆఫ్ 1.020
టు 1.026. సెలినిటీ లెవెల్స్ అనేవి 1.020 నుంచి 1.026 మధ్య ఉండొచ్చు అన్నమాట. ఎనీ చేంజెస్ ఇన్ దిస్ మెజర్స్ మస్ట్ బి స్లో అండ్ స్టడీ. మనం చెప్పుకుని వాటర్ టెంపరేచర్ కానీ లేకపోతే సెలినిటీ చేంజెస్ కానీ ఇవన్నీ ఒకేసారి జరగకూడదు అన్నమాట. ఈ చేంజెస్ అనేవి స్లోగా స్టడీగా జరగాలని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టార్ ఫిష్కి ఫుల్ స్పెక్ట్రమ్ లైట్నింగ్ అనేది అవసరం, ఫుల్ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది కూడా అవసరం అన్నమాట. వాటర్ టెంపరేచర్ అనేది బిట్వీన్ 72 and 78 degrees మధ్య ఉండాలి. సెలినిటీ లెవెల్స్ అనేవి బిట్వీన్ 1.020 నుంచి 1.026 మధ్య ఉండాలి. ఈ చేంజెస్ అనేవి గ్రాడ్యువల్గా జరగాలన్నమాట, నిదానంగా జరగాలి, ఒకేసారి జరగకూడదు. ఈ చేంజెస్ అనేవి నథింగ్ బట్ ఈ సెలినిటీలో చేంజెస్ కానీ ఈ టెంపరేచర్లో చేంజెస్ కానీ అన్నీ స్లోగా జరగాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ రెడ్ లాబ్స్టర్. Red lobster. The red lobster is a great crayfish species native to the rivers and streams of North America. The red lobster అనేది great crayfish species మాట. అది native to rivers and streams of North America. An excellent scavenger for ponds or aquariums. ఇది excellent scavenger మాట, ponds కానీ aquariums కానీ. The red lobster will feed upon any leftover food or detritus that settles on the bottom. ఈ red lobster అనేది వేటి మీద ఫీడప్ అవుతుందంటే ఎనీ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఆర్ డెట్రియస్ దట్ సెటిల్స్ ఆన్ ద బాటంలో ఉన్న లెఫ్ట్ ఓవర్ ఫుడ్ మీద కానీ డెట్రియస్ మీద కానీ ఈ రెడ్ లాబ్స్టర్ అనేది ఫీడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్రేట్ ఆల్గే కంట్రోలర్. ఇది ఆల్గే కంట్రోలర్ కూడా. అండ్ విల్ ఈట్ ఎనీ ఫిలమెంటస్ ఆల్గే దట్ మే ఫార్మ్ అపాన్ ద రాక్స్ ఆర్ సబ్స్ట్రేట్. రాక్స్ మీద కానీ సబ్స్ట్రేట్ మీద ఉన్న ఫిలమెంటస్ ఆల్గేని కూడా తినేస్తుంది అనమాట. హవెవర్ ద డైట్ ఆఫ్ ద రెడ్ లాబ్స్టర్ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ సింకింగ్ పెల్లెట్ అండ్ ఫ్లేక్ ఫుడ్స్ యాజ్ వెల్ యాజ్ విత్ డ్రైడ్ ఆల్గే. వీటికి ఫీడ్ అనేది వేటిని ఇవ్వాలంటే ఫీడ్ ఏమి ఇవ్వాలంటే సింకింగ్ పెల్లెట్ అండ్ ఫ్లేక్ ఫుడ్స్ యాజ్ వెల్ యాజ్ విత్ డ్రైడ్ ఆల్గే కూడా ఇవ్వచ్చు అనమాట. ద రెడ్ లాబ్స్టర్ అనేది గ్రేట్ క్రేఫిష్ స్పీసెస్ మాట, నేటివ్ టు ద రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఆఫ్ నార్త్ అమెరికా. ఇది ఎక్సలెంట్ స్కావెంజర్స్ మాట, పాండ్స్ ఆర్ ఆక్వేరియంస్కి ఇది ఎక్సలెంట్ స్కావెంజర్స్. రెడ్ లాబ్స్టర్ అనేది వేటి మీద ఫీడ్ అవుతుంది అంటే బాటంలో సెటిల్ అయిన లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఆర్ డెట్రియస్ మీద ఫీడ్ అవుతుంది. ఇది గ్రేట్ ఆల్గే కంట్రోలర్ అనమాట. ఇది రాక్స్ ఆర్ సబ్స్ట్రేట్ మీద ఫామ్ అయిన ఎనీ ఫిలమెంటస్ ఆల్గేని తినేస్తుంది. ఈ రెడ్ లాబ్స్టర్ యొక్క డైట్లో ఏముండాలంటే సింకింగ్ పెల్లెట్, ఫ్లేక్ ఫుడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రైడ్ ఆల్గే అనమాట. నెక్స్ట్ ఫర్ బెస్ట్ కేర్ కీప్ ద రెడ్ లాబ్స్టర్ ఇన్ aquarium ఆర్ పాండ్ ఆఫ్ అట్లీస్ట్ 20 gallons. బెస్ట్ కేర్ కోసం రెడ్ లాబ్స్టర్ని 20 gallons ఆఫ్ aquariumలో ప్లేస్ చేయమంటున్నారు. It requires plenty of rocks for shelter and moderately sized substrate in which it can burrow. వీటికి plenty of rocks అనేవి అవసరం అన్నమాట షెల్టర్ కోసం, అండ్ మోడరేట్లీ సైజ్ సబ్స్ట్రేట్ అనేది అవసరం అన్నమాట, ఎందుకంటే వాటిలో బర్రో అవుతుంది. నెక్స్ట్ therefore large aquariums or ponds will be needed if housing more than one red lobster. ఒక రెడ్ లాబ్స్టర్ కన్నా ఎక్కువ మనం ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే లార్జ్ ఆక్వేరియంస్ అనేవి అవసరం అన్నమాట. వెన్ హౌసింగ్ మోర్ దాన్ వన్ రెడ్ లాబ్స్టర్ ప్రొవైడెడ్ అట్లీస్ట్ 20 gallons per lobster and includes both rocks and plants in the aquarium. ఒకవేళ ఒక లాబ్స్టర్ కన్నా ఎక్కువ లాబ్స్టర్స్ని ఆక్వేరియంలోకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంట, ఒక్కొక్క లాబ్స్టర్కి అట్లీస్ట్ 20 gallons మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ బోత్ రాక్స్ అండ్ ప్లాంట్స్ కూడా ఆక్వేరియంలో ఉంచాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఒక లాబ్స్టర్ కన్నా ఎక్కువ లాబ్స్టర్స్ మనం ఉంచాలనుకుంటే కనుక లార్జర్ ఆక్వేరియంస్ అనేవి అవసరం అన్నమాట. ఇన్ కేస్ మనం ఒక లాబ్స్టర్ కన్నా ఎక్కువ లాబ్స్టర్స్ని ఉంచాలనుకుంటే ఒక్కొక్క లాబ్స్టర్కి 20 gallons అనేవి మినిమం ప్రొవైడ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్వేరియంలో రాక్స్ ప్లాంట్స్ ఉండేది చూసుకోవాలన్నమాట. వెన్ హౌసింగ్ మోర్ దాన్ వన్ రెడ్ లాబ్స్టర్ ప్రొవైడ్ అట్లీస్ట్ 20 gallons per lobster. ఒకవేళ ఒక లాబ్స్టర్ కన్నా ఎక్కువ లాబ్స్టర్స్ని ఉంచాలనుకుంటున్నాం అనుకోండి ఆక్వేరియంలో, అప్పుడు ఒక్కొక్క లాబ్స్టర్కి 20 gallons అయినా ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ద రెడ్ లాబ్స్టర్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ టు బ్రీడ్ ఇన్ క్యాప్టివిటీ అండ్ ద ఎగ్స్ హ్యాచ్ ఇన్ అబౌట్ 21 days. ఈ రెడ్ లాబ్స్టర్ అనేది ఈజీగా బ్రీడ్ అవుతుంది అన్నమాట క్యాప్టివిటీలో, అండ్ ఎగ్స్ అనేవి హ్యాచ్ అవుతాయి అన్నమాట 21 daysలో. ఆఫ్టర్ హ్యాచింగ్ ద యంగ్ వన్ కెన్ ఫెడ్ ఫ్లేక్ ఆర్ పెల్లెట్ ఫుడ్. హ్యాచింగ్ తర్వాత యంగ్ వన్కి ఫ్లేక్ ఆర్ పెల్లెట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్
కలర్ ఫామ్ వచ్చి బ్లూ ఆర్ వైట్ కలర్లో ఉంటుంది. డైట్ అనేది ఆమ్నివోర్. వాటర్ కండిషన్స్ అనేవి 72 నుంచి 70 degrees Fahrenheit ఉంటాయి. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కార్బోనేట్ హార్డ్నెస్ అనేది 8 to 12 ఉంటుంది. pH అనేది 8.1 నుంచి 8.4 మధ్య ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1.023 to 1.025 మధ్య ఉంటుంది. ఆరిజిన్ ఇది ఇండోనేషియా నుంచి ఆరిజిన్ అయింది. ఫ్యామిలీ పెలెన్యూరిడే ఫ్యామిలీ చెందింది. సప్లిమెంట్స్ కాల్షియం, అయోడిన్, ట్రేస్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఏ కలర్లో ఉంటుంది, బ్లూ ఆర్ వైట్ కలర్లో ఉంటుంది అంటున్నారు. ఇది ఆమ్నివోరు. వాటర్ కండిషన్స్ అనేవి ఎలా ఉంటారంటే 72 నుంచి 70 degrees Fahrenheit మధ్య ఉండాలి. డిగ్రీస్ ఆఫ్ కార్బోనేట్ హార్డ్నెస్ వచ్చి 8 to 12 ఉండాలి. pH అనేది 8.1 నుంచి 8.4 ఉండాలి. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1.023 నుంచి 1.025 మధ్య ఉండాలి. ఇది ఇండోనేషియా నుంచి ఆరిజిన్ అయింది. ఇది పెలెన్యూరిడే ఫ్యామిలీ చెందింది. కాల్షియం, అయోడిన్, ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి సప్లిమెంట్ కింద ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ sea anemones. Sea anemones belong to the phylum Cnidaria and they are usually found attached to rocks or to the base of the sea. Sea anemones అనేవి phylum Cnidaria చెందినవి. అవి జనరల్గా రాక్స్కి అటాచ్ అయి ఉంటాయి, లేకపోతే సీ యొక్క బేస్లో ఉంటాయి అన్నమాట. దే మూవ్ వెరీ రేర్లీ అండ్ సమ్టైమ్స్ అటాచ్ దెమ్సెల్ఫ్ టు ద హెర్బిట్ క్రాప్స్ ఫర్ లోకోమోషన్. జనరల్గా ఇవి సీ అనిమోన్స్ అనేవి రేర్గా మూవ్ అవుతాయి. ఒకవేళ లోకోమోషన్ అవసరమై ఒకవేళ మూవ్ అవ్వాలి అంటే హెర్బిట్ క్రాప్స్ సాయం తీసుకొని మూవ్ అవుతాయి అన్నమాట. దే మూవ్ వెరీ రేర్లీ అండ్ సమ్టైమ్స్ అటాచ్ దెమ్సెల్ఫ్ టు ద హెర్బిట్ క్రాప్స్ ఫర్ లోకోమోషన్. ఇవి రేర్గా మూవ్ అవుతాయి. ఒక్కోసారి మూవ్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాయంటే హెర్బిట్ క్రాప్స్కి వెళ్ళి అటాచ్ అవుతాయి అన్నమాట మూమెంట్ కోసం. దే హ్యావ్ ఏ సాక్ అట్ ద బేస్ which has a sticky food that gets attached to the rocks. ఇక్కడ వీటికి స్టిక్కీ ఫుడ్ ఉంటుంది అన్నమాట బేస్ దగ్గర. ఆ స్టిక్కీ ఫుడ్ హెల్త్తో రాక్స్కి అటాచ్ అవుతాయి అన్నమాట. ద అప్పర్ పార్ట్ ఈస్ ఫ్లెషీ అండ్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ టెంటికల్స్ విచ్ సరౌండ్ ఇట్స్ డిస్క్ షేప్డ్ మౌత్. అప్పర్ పార్ట్ అది ఫ్లెషీగా ఉంటుంది అండ్ మెనీ టెంటికల్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి ఆ టెంటికల్స్ అనేవి డిస్క్ షేప్డ్ మౌత్ని సరౌండ్ చేస్తాయన్నమాట. sea anemones are very difficult to take care and require a lot of attention. sea anemones అనేవి కేర్ చేయడం వెరీ డిఫికల్ట్ అని చెప్తున్నారు. లాట్ ఆఫ్ అటెన్షన్ అనేది కావాలన్నమాట. sea anemones అనేవి ఏ ఫలం చెందినవి, నిడేరియా ఫలం చెందినవి. అవి జనరల్గా రాక్స్కి అటాచ్ అయి ఉంటాయి, లేకపోతే సీ యొక్క బేస్లో ఉంటాయి అన్నమాట. ఇవి జనరల్గా మూవ్ అవ్వవు. ఇన్ కేస్ మూవ్ అవ్వాలంటే హెర్బిట్ క్రాప్స్కి వెళ్ళి అటాచ్ అయ్యి మూవ్ అవుతాయి అన్నమాట. వాటి యొక్క బేస్లో స్టిక్కీ ఫుడ్ అనేది ఉంటుంది. వాటి సాయంతో they have a sac at the base which has a sticky food that get attached to the rocks. base లో స్టిక్కీ ఫుడ్ ఉంటుంది. ఆ స్టిక్కీ ఫుడ్ సాయంతో రాక్స్కి అటాచ్ అవుతాయి అన్నమాట. అప్పర్ పార్ట్ అనేది ఫ్లెషీగా ఉంటుంది అండ్ మెనీ టెంటికల్స్ అనేవి ఉంటాయి. ఆ టెంటికల్స్ అనేవి డిస్క్ షేప్డ్ మౌత్ని సరౌండ్ చేస్తాయి అన్నమాట. sea anemonesని కేర్ చేయడం అనేది డిఫికల్ట్, లాట్ ఆఫ్ అటెన్షన్ అనేది కావాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ sea anemones can grow up to 2 meters or 6 feet in diameter. sea anemones అనేది 2 meters వరకు గల 6 feet in diameter వరకు గ్రో అవ్వగలదు. hence they require larger aquarium. వీటికి లార్జర్ aquarium అనేది అవసరం అన్నమాట. కీప్ ద అనిమోన్స్ ఇన్ అట్లీస్ట్ 30 to 35 gallons ఆఫ్ సాల్ట్ వాటర్. ఈ అనిమోన్స్ని 30 to 35 gallons ఆఫ్ సాల్ట్ వాటర్లో ఉంచాలన్నమాట. ఏ లార్జర్ aquarium కెన్ గివ్ ఏ బెటర్ ఎన్విరాన్మెంట్ టు ద అనిమోన్స్ అండ్ విల్ హెల్ప్ దెమ్ గ్రో హెల్దీ. ఎప్పుడైతే ఈ అనిమోన్స్ మనం లార్జర్ యాక్వేరియంలో ఉంచామో అప్పుడు బెటర్ ఎన్విరాన్మెంట్ అనేది అనిమోన్స్కి ఉండి అవి బాగా గ్రో అవుతాయి అన్నమాట. ప్లేస్ 3 to 4 large rocks inside the aquarium as the anemones love to attach themselves to the rocks and very rarely move from one place to another. ఎప్పుడైతే మన యాక్వేరియంలో జనరల్గా 3 to 4 large రాక్స్ని యాక్వేరియంలో ప్లేస్ చేయాలంటున్నారు. ఎందుకంటే అనిమోన్స్ అనేవి రాక్స్కి అటాచ్ అవ్వడానికి ఇష్టపడతాయి అన్నమాట. అండ్ ఇవి జనరల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రేర్గా మూవ్ అవుతాయి అన్నమాట. ఓపెన్ వాటర్ పంప్స్ ఇన్ ద aquarium can be dangerous for them as the tentacles get easily caught in the pump and can even lead to their death. ఓపెన్ వాటర్ పంప్స్ యాక్వేరియంలో ఓపెన్ వాటర్ పంప్స్ అనేవి డేంజరస్ అన్నమాట. ఎందుకంటే ఈ టెంటికల్స్ అనేవి ఆ పంపులో క్యాచ్ అయిపోతాయి అండ్ ఈవెన్ డెత్ కూడా జరుగుతుంది అన్నమాట. సిమిలర్లీ ఏ వాటర్ హీటర్ కెన్ బర్న్ ద టెంటికల్స్ ఆఫ్ ఎన్ అనిమోన్. వాటర్ హీటర్ అనేది అనిమోన్ యొక్క టెంటికల్స్ని బర్న్ చేయగలదు. హెన్స్ ఇట్ ఈస్ బెటర్ టు ప్లేస్ ద పంప్ అండ్ హీటర్ ఇన్ సెపరేట్ స్లాట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. సో ఈ పంప్ని హీటర్ని సెపరేట్ స్లాట్లో ప్లేస్ చేయడం వల్ల మన యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే sea anemones అనేవి 2 meters or 6 feet in diameter వరకు గ్రో అవ్వగలవు. వీటికి లార్జర్ యాక్వేరియం అనేది అవసరం అన్నమాట. అనిమోన్స్ని అట్లీస్ట్ 30 to 35 gallons ఆఫ్ సాల్ట్ వాటర్లో ఉంచాలి. లార్జర్ యాక్వేరియం అనేది బెటర్ ఎన్విరాన్మెంట్ని ఇస్తుంది అన్నమాట అనిమోన్స్కి. ఎప్పుడైతే అనిమోన్స్కి బెటర్ ఎన్విరాన్మెంట్ ఉందో సో ఆటోమేటిక్గా అవి హెల్దీగా గ్రో అవుతాయి. లార్జర్ యాక్వేరియం అనేది బెటర్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయగలమాట. సో బెటర్ ఎన్విరాన్మెంట్ ఉందంటే ఆటోమేటిక్గా అనిమోన్స్ అనేవి బాగా హెల్దీగా గ్రో అవ్వాలన్నమాట.
ఇక జనరల్గా ఆక్వేరియంలో 3 to 4 రాక్స్ని ప్లేస్ చేయమంటున్నారు, ఎందుకంటే అనిమల్స్ అనేవి రాక్స్కి అటాచ్ అవ్వడానికి ఇష్టపడతాయి అండ్ ఇవి రేర్గా మూవ్ అవుతాయి అన్నమాట. ఆక్వేరియంలో ఓపెన్ వాటర్ పంప్స్ అనేవి డేంజరస్ అన్నమాట. ఎందుకనంటే ఈ ఓపెన్ వాటర్ పంప్స్లో ఈ సీ అనిమల్స్ యొక్క టెంటికల్స్ అనేవి కాట్ అయిపోతాయి అండ్ ఈవెన్ డెత్ కూడా జరుగుతుంది అన్నమాట. వాటర్ హీటర్ అనేది ఈ సీ అనిమల్స్ యొక్క టెంటికల్స్ని బర్న్ చేయగలదు. సో ఇక్కడ ఏమంటున్నారు, సిమిలర్లీ వాటర్ హీటర్ కెన్ బర్న్ ద టెంటికల్స్ ఆఫ్ ద అనిమోన్. ఈ వాటర్ హీటర్ అనేది ఒక్కోసారి సీ అనిమోన్ యొక్క టెంటికల్స్ని బర్న్ చేస్తుంది అనమాట. సో మన ఇక్కడ ఏం చేయాలంటే హీటర్ని పంప్ని సపరేట్ స్లాట్లో ఉంచాలన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అంటే, ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకూడదు అంటే ఈ పంప్ని హీటర్ని సపరేట్ స్లాట్లో పెట్టమంటారు. ఇక్కడ ఏంటంటే ఆక్వేరియంలో ఉండే ఓపెన్ వాటర్ పంప్స్ అనేవి సీ అనిమోన్స్కి డేంజర్ అని చెప్తున్నారు. ఎందుకంటే వాటి యొక్క టెంటికల్స్ అనేవి పంప్స్లో ఇరిగిపోయినాయి అనుకోండి, ఒక్కోసారి డెత్ అనేది కూడా జరుగుతుంది అన్నమాట. వాటర్ హీటర్ వల్ల కూడా టెంటికల్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సో పంపు హీటర్ అనేది సపరేట్ స్లాట్లో ఉంచాలన్నమాట యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికి. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద సాల్ట్ వాటర్ అక్వేరియం. ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయాలన్నమాట. మెయింటైన్ ద టెంపరేచర్ ఆఫ్ ఫిష్ ట్యాంక్ బిట్వీన్ 75.2 degrees Fahrenheit to 82.4 degrees Fahrenheit. టెంపరేచర్ అనేది 75.2 degrees Fahrenheit నుంచి 82.4 degrees Fahrenheit మధ్య మెయింటైన్ చేయాలి. ద సెలినిటీ లెవెల్స్ షుడ్ బి బిట్వీన్ 1.020 to 1.026. సెలినిటీ లెవెల్స్ అనేవి 1.020 to 1.026 మధ్య ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. సీ అనిమల్స్ రిక్వైర్ అబిడెన్స్ ఆఫ్ లైట్ హెన్స్ ఏ హై వాట్ మెటల్ హ్యాలైడ్ విల్ బి బెస్ట్ ఫర్ దిస్ క్రియేచర్. సీ అనిమల్స్కి అబిడెన్స్ ఆఫ్ లైట్ అనేది అవసరం. సో హై వాట్ మెటల్ హ్యాలైడ్ని యూజ్ చేయాలన్నమాట. యూ నీడ్ టు చెక్ ద టెంపరేచర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, సెలినిటీ అండ్ pH ఆన్ రెగ్యులర్ బేసిస్. రెగ్యులర్గా టెంపరేచర్ని, క్వాలిటీ ఆఫ్ వాటర్ని, సెలినిటీని, pHని చెక్ చేయాలన్నమాట. చేంజ్ 50 to 30% వాటర్ ఇన్ ఎవ్రీ 3 to 4 weeks ఫర్ అక్వేరియం మెయింటెనెన్స్. ఫర్ ఎవ్రీ 3 to 4 weeks 15 to 30% వాటర్ అనేది చేంజ్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నారంటే ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. టెంపరేచర్ ఆఫ్ ద ఫిష్ ట్యాంక్ అనేది ఎంత ఉండాలి అంటే 75.2 degrees Fahrenheit నుంచి 82.4 degrees Fahrenheit మధ్య ఉండాలి. సెలినిటీ లెవెల్స్ అనేవి 1.020 to 1.026 మధ్య ఉండాలన్నమాట. స్ట్రాంగ్ ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా అవసరం. సీ అనిమోన్స్కి ఎక్కువ లైట్ అనేది అవసరం అన్నమాట. హై వాట్ మెటల్ హ్యాలైడ్ని యూజ్ చేయొచ్చు. టెంపరేచర్ని, క్వాలిటీ ఆఫ్ వాటర్ని, సెలినిటీని అండ్ pHని రెగ్యులర్గా చెక్ చేయాలి. ఫర్ ఎవ్రీ 3 to 4 weeks వాటర్ అనేది చేంజ్ చేయాలన్నమాట. 15 to 30% వాటర్ అనేది చేంజ్ చేయాలి ఫర్ ఎవ్రీ 3 to 4 weeks అన్నమాట. నెక్స్ట్, shrimp. There are many different species of marine shrimp are there, but not all of them are recommended for the saltwater or reef aquarium. Different species of marine shrimps అనేవి ఉన్నాయి, కానీ అన్ని సాల్ట్ వాటర్ ఆర్ రీఫ్ aquariumsకి ప్రిఫరబుల్ కాదు. Below you will find a list of some of the most popular marine shrimps. Marine shrimps యొక్క most popular marine shrimps ఉన్నాయన్నమాట. అవి ఏంటి? Banded coral shrimp మాట. This shrimp has a lovely red and white banded pattern and it is one of the more hardy species of marine shrimp. బ్యాండెడ్ కోరల్ షింప్ అంటే ఏంటంటే ఈ షింప్కి లవ్లీ రెడ్ అండ్ వైట్ బ్యాండెడ్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ షింప్కి రెడ్ అండ్ వైట్ బ్యాండెడ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది మోర్ హార్డ్ స్పీసీస్ మాట. మెరైన్ షింప్లో ఇది వన్ ఆఫ్ ద మోర్ హార్డీ స్పీస్ ఆఫ్ మెరైన్ షింప్ మాట. ద బ్యాండెడ్ కోరల్ షింప్ కెన్ బి వెరీ అగ్రెసివ్ అండ్ ఇట్ డస్ పోజ్ ఏ రిస్క్ టు స్మాల్ ఫిష్ బట్ ఇట్ ఆల్సో ఫీడ్స్ ఆన్ పారాసైట్స్. ద బ్యాండెడ్ కోరల్ షింప్ అనేది వెరీ అగ్రెసివ్గా ఉంటుంది అండ్ ఇది ఏం చేస్తుంది అంటే స్మాల్ ఫిష్కి రిస్క్ని కాజ్ చేస్తుంది. ఇది పారాసైట్స్ని కూడా ఫీడ్ చేస్తుంది అన్నమాట. ఇది బ్యాండెడ్ కోరల్ షింప్ ఏంటంటే ఈ షింప్కి రెడ్ అండ్ వైట్ బ్యాండెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద మోర్ హార్డ్ స్పీసెస్ మాట. మెరైన్ షింప్స్లో ఇది ఒక మోర్ హార్డ్ స్పీసెస్ అని చెప్పుకోవచ్చు. ద బ్యాండెడ్ కోరల్ షింప్ అనేవి వెరీ అగ్రెసివ్గా ఉంటాయి. ఇవి స్మాల్ ఫిష్కి రిస్క్ని కాజ్ చేస్తాయి. పారాసైట్స్ కూడా ఫీడ్ అవుతుంది అన్నమాట. పారాసైట్స్ని కూడా ఫీడ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ షింప్కి రెడ్ అండ్ వైట్ బ్యాండెడ్ ప్యాటర్న్ ఉంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోర్ హార్డీ స్పీసెస్ మాట. ఇది హార్డీ స్పీసెస్ మాట అని చెప్తున్నారు. ద షింప్కి రెడ్ అండ్ వైట్ బ్యాండెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మోర్ హార్డీ స్పీసెస్. నెక్స్ట్, బ్లడ్ షింప్. నెక్స్ట్ వన్, దిస్ స్పీసీస్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ఇట్స్ బ్లడ్ రెడ్ కలరేషన్. ఈ స్పీసీస్కి నేమ్ ఎలా వచ్చిందంటే బ్లడ్ రెడ్ కలరేషన్ వల్ల వచ్చింది. దిస్ షింప్ ఆర్ ఎక్సలెంట్ క్లీనర్స్ అండ్ దే కెన్ టు బి ఎ లిటిల్ షై హైడింగ్ ఇన్ కేవ్స్ అండ్ రాక్ వర్క్. జనరల్గా ఇవి ఎక్సలెంట్ క్లీనర్స్ మాట. ఇవి లిటిల్ షైగా ఉంటాయి. సో కేవ్స్ అండ్ రాక్ వర్క్లో హైడ్ అయి ఉంటాయి అన్నమాట. దిస్ నెక్స్ట్,
లార్జ్ ఆర్ అగ్రెసివ్ ఫిష్ ఆర్ నాట్ సూటబుల్ ట్యాంక్ మెట్స్ ఫర్ షింప్కి లార్జ్ ఆర్ అగ్రెసివ్ ఫిష్ అనేవి సూటబుల్ కాదు మన ట్యాంక్ మెట్స్ కింద. బార్బ్స్, బెటాస్ అండ్ మెనీ అదర్స్ విల్ ఆఫ్టెన్ బుల్లీ ఆర్ హరాస్ ద షింప్. బార్బ్స్ కానీ బెటాస్ అలాంటివి ఈ షింప్ ఉన్న అక్వేరియంలో ప్లేస్ చేయకూడదు అనమాట, అవి హరాస్ చేస్తాయి షింప్ని. యువర్ బెస్ట్ ఈజ్ షింప్ ఓన్లీ అక్వేరియం ఆర్ ఎల్స్ ఎ ట్యాంక్ విత్ స్మాల్ పీస్ఫుల్ ఫిష్. ఒకవేళ అక్వేరియంలో షింప్ ఒకటే ఉంచవచ్చు, లేకపోతే షింప్తో పాటు ఏదైనా పీస్ఫుల్ ఫిషెస్ని ఉంచవచ్చు అనమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే లార్జ్ ఆర్ అగ్రెసివ్ ఫిష్ అనేవి ట్యాంక్ షింప్కి సూటబుల్ కాదు. అంటే అక్వేరియంలో షింప్ని ప్లేస్ చేసాం అనుకోండి, షింప్తో పాటు ఇంకా లార్జ్ అండ్ అగ్రెసివ్ ఫిషెస్ని ప్లేస్ చేయకూడదు అనమాట. బాబ్స్, బెట్టాస్ అలాంటివి ప్లేస్ చేయకూడదు, ఎందుకంటే అవి షింప్కి హరాసింగ్ కాజ్ చేస్తాయి. సో ఎప్పుడైతే మన అక్వేరియంలో షింప్ని ప్లేస్ చేసామో ఆ షింప్తో పాటు పీస్ఫుల్గా ఉన్న స్మాల్ పీస్ఫుల్ ఫిషెస్ని ప్లేస్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, షింప్ ఆర్ వెరీ స్మాల్ అండ్ హ్యావ్ ఏ లోయర్ అవుట్పుట్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ దాన్ ఫిష్. షింప్స్ అనేవి వెరీ స్మాల్గా ఉంటాయి అండ్ లోవర్ అవుట్పుట్ ఆఫ్ మెటబాలిక్ వేస్ట్ కూడా లోవర్గా ఉంటుంది అనమాట కంపేర్ టు ద ఫిష్. సో దే కెన్ బి కెప్ట్ ఇన్ స్మాలర్ ట్యాంక్స్ అండ్ మోర్ డెన్స్లీ పాపులేటెడ్ కండిషన్స్. సో వీటిని మనం స్మాల్ ట్యాంక్స్లో కానీ మోర్ డెన్స్లీ పాపులేటెడ్ కండిషన్స్లో పెట్టచ్చు అనమాట. రియల్లీ 20 gallon ట్యాంక్ ఈజ్ బెస్ట్ ఫర్ బ్రీడింగ్. 20 gallon ట్యాంక్ అనేది బ్రీడింగ్కి బెస్ట్ అనమాట. షింప్స్ అనేవి చాలా స్మాల్గా ఉంటాయి, వాటి యొక్క మెటబాలిక్ వేస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు ద ఫిష్. సో వాటిని స్మాలర్ ట్యాంక్స్లో కానీ డెన్స్లీ పాపులేటెడ్ కండిషన్స్లో ఉంచవచ్చు. 20 gallon ట్యాంక్ అనేది బ్రీడింగ్కి బెస్ట్ అని చెప్తున్నారు. దే విల్ బ్రీడ్ బెస్ట్ ఇన్ కండిషన్స్ అరౌండ్ pH of 6.8 to 7.5, జనరల్ హార్డ్నెస్ 4 to 6 అండ్ లోవర్ KH. ఇవి ఏ కండిషన్స్లో బాగా బ్రీడ్ అవుతాయి అంటే బ్రీడింగ్ కండిషన్స్ బెస్ట్ ఎప్పుడు అంటే pH అనేది 6.8 to 7.5 మధ్య ఉన్నప్పుడు, జనరల్ హార్డ్నెస్ అనేది 4 to 6 ఉన్నప్పుడు అండ్ లోవర్ KH ఉన్నప్పుడు ఇవి బెస్ట్గా బ్రీడ్ అవుతాయి అన్నమాట ఈ కండిషన్స్లో. డిస్పైట్ దిస్ ప్రిఫరెన్సెస్ దే కెన్ యూజువల్లీ అడాప్ట్ టు మోస్ట్ కండిషన్స్ అండ్ కెన్ లివ్ ఇన్ సమ్వాట్ హార్డ్ వాటర్. ఇవి హార్డ్ వాటర్లో కూడా ఉండగలవు అన్నమాట. Shrimp are easier to keep than fish in many ways, but they are much more sensitive to changes in their water chemistry. Shrimpsని మనం పెంచుకోవడం ఈజీయే, కానీ అవి మోర్ వాటర్ ఒకవేళ ఇన్ కేస్ వాటర్లో ఏదన్నా వాటర్ పారామీటర్స్లో ఏమైనా చేంజెస్ వస్తే అవి మోర్ సెన్సిటివ్ అన్నమాట. సో ఎప్పుడే లైట్గా వాటర్ పారామీటర్స్లో చేంజ్ వచ్చినా అవి రియాక్ట్ అవుతాయి అన్నమాట. ప్లీజ్ నోట్ దట్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు కాపర్ అండ్ మెనీ అదర్ మెటల్స్. ఈ షింప్స్ అనేవి కాపర్ అండ్ మెనీ అదర్ మెటల్స్ కూడా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. షింప్స్ అనేవి మనం అక్వేరియంలో ఉంచుకోవడం అనేది షింప్స్ అది ఈజీయే కంపేర్ టు ద ఫిష్, కానీ ఇవి షింప్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే వాటర్ పారామీటర్స్లో చేంజెస్ వచ్చినాయో ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. సో ఇవి వాటర్ పారామీటర్స్ యొక్క చేంజెస్కి సెన్సిటివ్గానే ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా కాపర్ అండ్ మెనీ అదర్ మెటల్స్ కూడా సెన్సిటివ్గానే ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తా అంటే షింప్స్ అనేవి అక్వేరియంలో మనం పెట్టుకోవడం ఈజీయే కంపేర్ టు ద ఫిష్, కానీ అవి సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట ఇన్ కేస్ వాటర్ కెమిస్ట్రీలో ఏదైనా చేంజ్ వస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ కాపర్ అండ్ మెనీ అదర్ మెటల్స్ కూడా ఇవి సెన్సిటివ్గానే ఉంటాయని చెప్తున్నారు. ఇఫ్ యూ సీ యువర్ షింప్ స్విమ్మింగ్ ఆల్ అరౌండ్ ద ట్యాంక్ లైక్ ఫిష్ ఆఫ్టర్ ఏ వాటర్ చేంజ్, దిస్ మీన్స్ దట్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద న్యూ వాటర్ హ్యావ్ యాడెడ్. ఒకవేళ షింప్ యొక్క అక్వేరియంలో వాటర్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ షింప్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, అప్పుడు ఒకవేళ షింప్ అనేది అక్వేరియం ఇఫ్ యూ సీ షింప్ స్విమ్మింగ్ ఆల్ అరౌండ్ దట్, ఒకవేళ షింప్ అనేది ట్యాంక్ చుట్టూ స్విమ్ చేస్తుంది అనుకోండి, దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మనం చేంజ్ చేసిన వాటర్ పారామీటర్స్ అనేవి దానికి సూటబుల్గా లేవు అండ్ దట్ మీన్ ద షింప్ అనేది హ్యాపీ కండిషన్లో లేదు అని అర్థం అన్నమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ వాటర్ చేంజ్ అట్లీస్ట్ వన్స్ ఎ వీక్ టు అవాయిడ్ ఎ బిల్డప్ ఆఫ్ వేస్ట్. 30% చేంజెస్ ఈచ్ వీక్ ఈజ్ బెటర్ దెన్ 150% చేంజ్. ఇక్కడ ఏమంటున్నారంటే మన జనరల్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ వాటర్ చేంజెస్ అట్లీస్ట్ వన్స్ ఏ వీక్ అయినా వాటర్ చేంజెస్ అనేది చేయాలన్నమాట. ఎందుకని? టు అవాయిడ్ బిల్డప్ ఆఫ్ వేస్ట్ని అవాయిడ్ చేయాలి అంటే 1 week ఒకసారి అయినా మనం వాటర్ని చేంజ్ చేయాలి. ఒకవేళ షింప్ అనేది ట్యాంక్ చుట్టూ స్విమ్ చేస్తుంది అంటే దట్ మీన్స్ ఆ చేంజ్ చేసిన వాటర్ అనేది ఆ షింప్కి సూటబుల్ కాదు అని. సో ఆ వాటర్ యొక్క పారామీటర్స్ చెక్ చేసుకొని దానికి సూటబుల్ అయ్యే వాటర్ పారామీటర్స్ని మనం ఫిక్స్ చేయాలన్నమాట. ప్రతి వీక్ మనం వాటర్ని చేంజ్ చేయాలి. ఎందుకనంటే ఎటువంటి వేస్ట్ అనేది బిల్డప్ అవ్వకుండా ప్రతి వీక్ వాటర్ అనేది చేంజ్ చేయాలని చెప్తున్నారు. In a community tank, no specific feeding may be needed as the shrimp will consume uneaten fish, food, algae and biofilm. In a community tank లో స్పెసిఫిక్ ఫీడింగ్ అనేది అవసరం లేదు, ఎందుకంటే షింప్ అనేది అన్ఈటెన్ ఫిష్ ఫుడ్ని, ఆల్గేని, బయోఫిల్మ్ని తినేస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే షింప్ అనేది ట్యాంక్లో స్విమ్ చేస్తుందంటే చుట్టూరు, దాని అర్థం ఏంటి అంటే అక్కడ చేంజ్ చేసిన వాటర్ అనేది షింప్కి సూటబుల్ కాదు అని. సో షింప్కి తగ్గట్టు ఆ వాటర్ పారామీటర్స్ని మనం చేంజ్ చేయాలి.
లేకపోతే వాటర్నే చేంజ్ చేయాలన్నమాట. ప్రతి వీక్ వాటర్ని చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేస్ట్ అనేది బిల్డప్ అవడం అనేది అవాయిడ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, థ్యాంక్ యూ.